షే పార్టీ ఏలువడ్ల ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ సారు చాలా మందికి ఎరికే ఉంటాడు. సార్ ఎంత నిమ్మలం మనిషో దేశం అంతా చూసింది. అయితే బయటికి మాత్రమే నిమ్మలం కనబడతాడు గాని ఆయన బుర్రల మాత్రం ఈ దేశాన్ని బాగుపెట్టే ఆలోచనలు పుట్టెడు ఉన్నాయి. గట్ల ఏండ్ల కమానం పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఈ దేశాన్ని ముంగటికి నడిపించిన మన్మోహన్ సారు కాలం చేసిండు. ఇక ఆఖరి సూపే మిగిలింది. పాండ్రి చూసొద్దాం మనం కూడా. అయ్యో, మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ కాలం చేసిండుగా. పానం బాలేక ఢిల్లీ కిమ్స్ దాఖాల షరీకైన సింగ్ సారు మనల్ని ఇడిచిపెట్టిపోయిండు. దీంతోని దేశం అంతా చిన్నబోయింది. అసలు మన్మోహన్ సార్ అంటే ఆర్థిక సంస్కరణల కాడ నుంచి సమాచార హక్కు చట్టం దాకా చెప్పుకుంటా పోతే బొచ్చడు ఉన్నాయి. చూస్తానికి మౌనముని లెక్కనే ఉండేది గాని సార్ బుర్ర పాదరసం కంటే 10 ములు ఎక్కువనే పనిచేసేది. అందుకే అధికారంలో ఉన్నన్ని దినాలు ఈ దేశాన్ని ఇంకెట్లా ముంగటికి పట్టుకుపోవాలి, పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడేటట్లు ఎట్లా తయారు చేయాలి అనే ఆలోచన చేసిండు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాడ నుంచి ప్రధానమంత్రి దాకా సార్ ఎక్కని పదవే లేదు. 93లో ఉత్తమ ఆర్థిక మంత్రి అని అవార్డు కూడా కొట్టిండు. సార్ ఆఖరి చూపు చూస్తానికి ముఖ్యమంత్రులు, మంత్రులు, స్పీకర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సార్ ఇంటికి శితం కదిలొచ్చిర్రు. ప్రధాని మోడీ సారు సింగ్ సార్ కు దండేసి దండం పెట్టిండు. ఈసొంటి ప్రధాని మళ్ళా పుట్టవోడు అన్నట్టు కండ్ల నీల తీసిండు. అటెనక సోనియా గాంధీ మేడం, రాహుల్ సారు ఇంకా కడమ లీడర్లంతా సింగ్ సారు చేసిన పనులన్నీ తలుచుకొని గుండ్ల నిండా నీళ్లు తీసిర్రు. ఇటు మన తెలుగు రాష్ట్రాలకించి ముఖ్యమంత్రులు రేవంత్ అన్న ఇంకా చంద్రన్న ఇద్దరు పోయి సార్ కు దండం పెట్టిర్రు. ఇటు జిల్లాలు, మండలాలు, ఊర్ల పొంటి కూడా దండలేసి సార్ను గట్టినే దలుచుకురు జనాలు. జనం ఆఖరి సూపు కోసం శనివారం పొద్దుగాల 8 కాడ నుంచి 10 గంటల దాకా షే పార్టీ పెద్ద ఆఫీసులో సారు భౌతిక దేహం ఉంచుతారట. ఆ టెంకర్ సర్కార్ లాంఛనాలతోని ఆఖరి కార్యం చేస్తారట. సార్ కాలం చేసిండని తెలంగాణ, కర్ణాటక అంతటా సెలవులు ఇచ్చిర్రు. ఇటు తెలంగాణ కోసం కొట్లాడిండని సర్కార్ వారం రోజులు సంతాప దినాలు పెట్టింది. ఏదేమైనా సైలెంట్ ఉన్నట్లు కనబడే సింగ్ సారు ఈ దేశాన్ని మాత్రం వైలెంట్ గా ముంగటికి ఉరికిచ్చిండు అనడంలో ఎసొంటి అనుమానం లేదు.